మాట్లాడారు. అతని వ్యక్తిత్వం ఎట్లాడదంటే నేను బతికితే చాలు ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదని మనస్తత్వంతో కూడినటువంటి వ్యక్తి. సరే, ఈ మనిషి ఏం చేశాడంటే ఒక ముఖ్యమంత్రి పదవి కొనసాగిస్తున్నప్పుడు భారతేను ఒక జగన్మోహన్ రెడ్డి ఒక తిరుపతి వెళ్ళారు. అయ్యా 2019లో నన్ను ఎలాగైనా గెలిపించారు, మీరు 2024 కూడా మీరు నన్ను గెలిపించాలని చెప్పేసి ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తే ఆమె మంగాపతి గారు ఏం చేశారని లేచేసి ఒక ముఖ్యమంత్రి వచ్చాడు కాబట్టి మనం ఏదైనా స్థానం ఇప్పించాలని చెప్పేసి శంకరేశ్వర స్వామిని కోరగా, అమ్మోయిడి పెద్ద దుర్మార్గుడు కల్తీ నెయ్యి కలిపేసి మన భక్తులను చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడు, ఈయన్ని 2024లో గెలిపిస్తే మన కూడా చంపించే పరిస్థితి దేవి అని చెప్పేసి ఆ దేవుని కూర్చోబెట్టాడంట. వాడిని మనం వాడగొట్టలేదు. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఇతను చేసిన పాపాలకి ఒక బిట్టు అయిపోయింది. ఇక సెకండ్ బిట్టు 29 లోపు అతనికి దగ్గర పడిపోయిన వ్యవహారం. దానికి మనం చేయవలసిన ఆ సర్వేశ్వరుడు భక్తులను ఎవరైతే నాశనం చేయడానికి ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, అతని సాగు అతనే భస్మాసురుడు లాగా పరిస్థితి అట్లా వచ్చేసింది. ఇవాళ కాదు రేపు కాదు మనం వేటికి చేయాల్సినటువంటి వాళ్ళమే. అంత కూడా మనం వెంకటేశ్వర స్వామికి ఆ యొక్క ప్రాధాన్యతని వదిలేసేసి ఆ దరిద్రుని ఇంతటితో మాకు దూరం చేయమని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.